నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇక్కడ మా అమ్మాయిలండి ఇద్దరు. వాళ్ళకి సంక్రాంతి పండుగకి స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయండి. నేనైతే బిఫోర్ డేనే వాళ్ళని అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోమంటానండి, ఆ నెక్స్ట్ డేకి హడావుడి ఉండకుండా. ఇక్కడైతే ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండి, 1 గ్రామ్ గోల్డ్ అంటారు కదా. ఇంకా వాళ్ళు ఆ డ్రెస్సెస్ తీసుకొని వాటికి మ్యాచింగ్గా బ్యాంగిల్స్ అవన్నీ సెట్ చేసుకుంటున్నారండి. ఇక్కడ నా సజెషన్స్ కూడా అడుగుతున్నారు, ఏవి బాగుంటాయి, ఎలా ఉంటాయని. నేను కూడా కొన్ని వాళ్ళకి సెట్ చేసి ఇస్తున్నాను. ఇలా సెట్ చేసుకుంటే పిల్లలకి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ డే అసలు హడావుడి లేకుండా చాలా తొందరగా రెడీ అయ్యవచ్చు, వెతుక్కునే పని ఉండదు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి, ఏదన్నా బిఫోర్ డేనే రెడీగా చూసి పెట్టుకోమంటానండి. వాళ్ళు కూడా అలానే చేస్తారు. ఏమైనా డ్రెస్సెస్ టైట్ లూజ్ అలాంటివి ఉన్నా కూడా సెట్ చేసేసుకోవచ్చండి. ఇది నెక్స్ట్ డే అండి. ఇంకా మా అమ్మాయికి అయితే జడ వేసి ఇవి ఫ్లవర్స్ అవి సెట్ చేస్తున్నానండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవి. ఇంకా ఇద్దరు అమ్మాయిలు కదండి, రెడీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. మా పెద్దమ్మాయి అయితే ఏమీ రెడీ అవ్వను అని అందండి. తనకైతే పెద్దగా రెడీ అవ్వడం అయితే ఇష్టం ఉండదు. ఇంకా మా చిన్నమ్మాయికి ట్రెడిషనల్ హాఫ్ సారీ కాబట్టి కొంచెం రెడీ చేస్తున్నాను. మా పెద్దమ్మాయికి అయితే హాఫ్ సారీ అవి వద్దన్నారంటండి, లాంగ్ ఫ్రాక్ కానీ చుడిదార్ కానీ వేసుకోమన్నారంట. మా పెద్దమ్మాయి అయితే లాంగ్ ఫ్రాక్ వేసుకొని వెళ్ళిందండి స్కూల్కి. వాళ్ళకైతే సెలబ్రేషన్స్ అలాంటివి అయితే సివిల్ డ్రెస్సెస్ ఎక్కువగా ఉండవండి, ఇయర్లీ వన్స్ ట్వైస్ అలా ఉంటాయండి. ఇక్కడ మా పెద్దమ్మాయికి కూడా జడ వేసి తనకు కూడా ఫ్లవర్స్ అవి సెట్ చేస్తున్నానండి. ఇంకా పిల్లల్ని రెడీ చేశాను కానీ అసలు ఆ ఫుల్ లుక్ వీడియో కానీ ఫోటో కానీ నేను ఏమీ తీయలేదండి. టైం అయిపోయిందని అప్పటికే ఫాస్ట్గా వెళ్ళిపోయారండి స్కూల్కి అయితే. ఇంక ఇది ఆఫ్టర్నూన్ అండి. వీళ్ళకి స్కూల్ నియర్ బై ఉంటుంది కాబట్టి ఎలాగో డైలీ లంచ్ బాక్స్ చేయడానికి వెళ్తామండి. ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా చక్కగా డెకరేట్ చేశారండి స్కూల్లో. సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే ఉన్నట్టుగా చాలా చక్కగా డెకరేషన్ చేసి పెట్టారండి. ఆ పిండి వంటలు, గొబ్బెమ్మలు అన్నీ చేసి పెట్టారండి, బొమ్మల కొలువు. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగకి మనకు ధాన్యం వస్తాయి కదండి, అవన్నీ చాలా చక్కగా పెట్టారండి. ఇక్కడంతా చాలా చక్కగా డెకర్ చేశారండి. ఇక్కడ మా అమ్మాయిని ఒక ఫోటో తీసి ఇక్కడ నేనైతే ఇంకా వీడియో తీసానండి. ఇక్కడైతే చాలా చక్కగా డెకరేట్ చేశారండి. ఈ హట్ గుడిసె వేసి ఇక్కడ పాలు పొంగుతున్నట్టుగా ఈ కుండలు, ఈ తిరగలు పెట్టారండి. మా అమ్మాయి తిప్పమంటే తనకి తిప్ప రావట్లేదండి. వాళ్ళకి పెద్దగా తెలియదు కదండి, వాళ్ళు ఎప్పుడు అవి చేయరు కదా. అలా ట్రై చేసిందండి. చూడండి చక్కగా ఈ సంక్రాంతికి ముగ్గులు అవన్నీ వేసి మామిడాకులతోని బంతిపూలతోని చాలా చక్కగా డెకరేట్ చేశారండి. ఇక్కడైతే ఇంకా రోలు రోకలి దంచుకోవడానికి తిరగలి అవన్నీ పెట్టారండి. చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారో. హట్ అవన్నీ చాలా బాగున్నాయండి. అలాగే ఆ రోజే గ్రాండ్ పేరెంట్స్ డే కూడా సెలబ్రేట్ చేశారండి. చాలా చక్కగా సెలబ్రేట్ చేశారండి స్కూల్లో అయితే. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. ఇంక ఇక్కడైతే హై క్లాసెస్ వాళ్ళకి సాంగ్స్ అవి పెట్టారండి. చాలా చక్కగా డ్యాన్సెస్ అవి వేస్తున్నారండి. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వీళ్ళకైతే సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నట్టుగా చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా బాగా డ్యాన్స్లు అవి వేశారండి.
లాస్ట్లో ఇక్కడ యాడ్ చేశాను. మా పెద్దమ్మాయి అయితే అంత పెద్దగా ఇంట్రెస్ట్గా చూపించేది ఫొటోస్ అవి దిగడం అంటే. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దిగుతుందని వాళ్ళు పిలుస్తా వచ్చి అలా 2-3 ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయిందండి. ఇంకా మా చిన్న అమ్మాయిని పిలుచుకొని నేను ఇలా కొన్ని వీడియోస్ ఫొటోస్ అవి తీసానండి. ఇవైతే చాలా బాగుంటుంది కదండి, వాళ్ళకి పెద్ద అయిన తర్వాత చూసుకుంటే మెమొరబుల్గా ఉంటాయి. ఇదే అండి ఈరోజుకి నా చిన్న వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ అండి. బాయ్ ఆల్.